ఎంతకాలం అట్లా ఉంటుందో తెలియదు కానీ అంటే 20% రావడం ఆగింది. డిమాండ్ నార్మల్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే గతంలో 2019తో పోలిస్తే 12% గ్రోత్ ఉంటుందంటే అది 20% పోయింది. ఇంకొక 8% ఎక్స్ట్రా పెరిగింది. దానివల్ల అవైలబిలిటీ ఆఫ్ కోల్ తగ్గింది. ఎప్పుడైతే తగ్గిందో థర్మల్ ప్లాంట్లు ఎక్కువ ఉన్నందువల్ల అవి ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి సహజంగానే పవర్ అనేది ఇంకా కష్టం అవుతుంది. డబ్బు పెట్టినా దొరకని పరిస్థితి ఉంది. ఈ దశలో ఖచ్చితంగా అందరం అప్పీల్ చేయగలిగేది డొమెస్టిక్ పవర్ కన్జంప్షన్ తగ్గించుకోవడం ఒకటే పీక్ అవర్స్లో ఉన్న అట్లీస్ట్. ఎందుకంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆగితే ఎకానమీనే ఆగిపోతుంది, ఎంప్లాయ్మెంట్ అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇండస్ట్రీస్ అనేటివి నడుస్తుండాలి కాబట్టి, అగ్రికల్చర్కి అవసరమైంది ఉండాలి కాబట్టి, ఇనిషియల్గా చేయగలిగింది డబ్బున్నా కూడా చేయలేని పని ఏంటంటే కొనలేం. కాబట్టి డొమెస్టిక్ పవర్ కన్జంప్షన్ తగ్గితే సేవ్ చేసుకోగలిగితే అది అందరూ ఈవినింగ్ 6 to 10 ఇంత మొన్న గవర్నమెంట్ కూడా అప్పీల్ చేసినట్టు చేయగలిగితే చాలా వరకు ఒక రెస్పైట్ దొరుకుతుంది. ఆ మేరకు బర్డన్ కూడా తగ్గుతుంది. ఇండస్ట్రీస్కు అవసరమైన సప్లై చేయడానికి వీలవుతుంది అనేది ప్రభుత్వం మొన్న అప్పీల్ చేసింది. ఒక స్టేట్ కాదు, ఎంటైర్ కంట్రీ అదే. నిన్న ఎవరు ఆయన సెంట్రల్ మినిస్టర్ అన్నారు కానీ బొగ్గు సప్లై ఆయన అట్లంటున్నా. మరి ఆయన బొగ్గు సప్లై ఉంటే 20 రూపాయలు 18 రూపాయలకు విచ్ క్యాన్ బి డినైడ్. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన ఓపెన్ మార్కెట్లో రేట్ చూస్తే మీకైనా తెలుస్తుంది. టీడీపీ ఆయన ఆరోపణ చేసిన ఆయనకు దొరుకుతుంది. ఇక్కడ నుంచి పేమెంట్స్ లేకపోవడం అనేది లేదు. ఒకటి పేమెంట్ చేసినా దొరకట్లేదనేది అది ఫ్యాక్ట్. వాళ్ళు అనాలి కాబట్టి మీరు చూస్తే చాలా ఆరోపణలో కూడా పసలైన ఆరోపణలాగా చేశారు తప్ప అంత వెహమెన్స్ లేదు వాళ్ళు మాట్లాడిన దాంట్లో. ఎందుకంటే విచ్ ఈజ్ ఫ్యాక్ట్. మన సీఎం గారు చేసిన పని ఏంటంటే అప్రమత్తంగా ఉన్నారనే విషయం ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ రాయడంలో తెలిసింది. ఆ తర్వాత ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అదే ఫాలో అయ్యారు. ఎవరిబడి ఐ థింక్ అదర్ స్టేట్స్ కూడా అదే ఫాలో అవుతున్నాయి. అది ఫ్యాక్ట్. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అంతకుముందు కోవిడ్ వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది. దీనికంటే అందరూ వార్న్ చేసేది ఎక్స్పర్ట్స్ కూడా ఏంటంటే ఇప్పుడు నుంచి స్టాక్స్ పైలప్ చేసి సమ్మర్కు మనం తట్టుకోవడానికి వీలుగా స్టాక్స్ నింపుకోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు హ్యాండ్ టు మౌత్ ఇప్పుడు నడుస్తుంది. దీని ఇంపాక్ట్ సమ్మర్లో పడితే ఇంకా ఘోరంగా ఉంటుంది. అప్పటికి డొమెస్టిక్ రిక్వైర్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు వింటర్ కాబోతుంది కాబట్టి మనం డొమెస్టిక్ దీని దగ్గర కొంచెం కంట్రోల్ ఉంచుకోగలిగితే మేబీ స్టాక్స్ పెంచుకోవచ్చు. అప్పటికి సమ్మర్కు మీట్ కావచ్చు. లేకపోతే సమ్మర్ ఇంకా భయంకరంగా ఉంటుంది అనేది అందరు చెప్తున్నది. సో ఎవరిబడి హ్యాస్ టు గేర్ అప్. ఇండివిజువల్ అందరూ కూడా గతంలో ఎప్పుడో మనం 20 ఏళ్ల క్రితం వినేవాళ్ళం పవర్ కన్జంప్షన్, పవర్ సేవింగ్ అనేది. అది టెంపరీగా నెక్స్ట్ 5-6 months అయితే అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అందరూ కూడా ఫాలో కావాల్సిన డొమెస్టిక్ రిక్వైర్మెంట్కి సంబంధించిన అవసరం ఉందని అయితే భావిస్తున్నాను. ఇప్పటికైతే ఇమ్మీడియట్ ఏం లేదు కానీ దానికంటే ముందు మనమే ప్రిపేర్ అయితే మేలు కదా అని అప్పీల్ చేయగలిగేది. మీడియా కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా అందరికీ అవేర్నెస్ పెరిగి, ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఇది కాబట్టి, ఇది మన ఇండస్ట్రియల్ సెక్టరు అగ్రికల్చర్ కాబట్టి దాని మీద ఎకానమీ డిపెండ్ అయింది. కాబట్టి ఒకవేళ అట్లా కాకుండా ఎప్పటికీ తగ్గకపోతే తప్పనిసరి చేయాల్సి వస్తుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు మ్యాచ్ ది డిమాండ్ సప్లై. దీన్ని చేయడానికే ట్రై చేస్తుంది. బట్ ఏ స్టేజ్ హ్యాస్ కమ్ 20 కాదు 25 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి ఉంది. అందరూ అట్లే పడుతున్నారు. అండ్ రేట్స్ మూమెంట్ ఆగిపోతుంది. కోవిడ్ లాగే ఉంది. కోవిడ్ టైంలో ఎట్లయితే మనకు ప్రెషర్ పడుతూ ఆఖరికి మన ఆక్సిజన్ కోసం ఎట్లయితే తిప్పలు పడినామో ఇప్పుడు రేట్స్ మీద డిమాండ్ పెరిగింది. మనకు డిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయి రావాల్సినవి. సో ఎప్పుడైతే టర్న్ అరౌండ్ టైం ఎక్కువ పడుతుందో నియర్ బై వాటికి ఎక్కువ పోయే అవకాశం ఉంది. సో ఏ స్టేట్ దగ్గర ఉందో పిట్ హెడ్ దగ్గర వాడుకుంటే అడ్వాంటేజ్, డిస్టెన్స్ వాడికి ఉండదు. అండ్ ఈ ఇంటర్నేషనల్గా అయితే దొరకట్లా, షిప్పులే దొరకట్లా. అవి కూడా ఆల్మోస్ట్ 4 times 5 times పెరిగిపోయినాయి రేట్లు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే బియాండ్ కంట్రోల్ ఎప్పుడు ఏమవుతుందంటే ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకోవడం ఎట్లనేది చూడక తప్పదు. ఇందులో వీ రిక్వెస్ట్ మీడియా కోఆపరేషన్ కూడా టు స్టడీ ఇక్కడ నుంచి వస్తున్న ఇన్పుట్స్ తీసుకొని ఈ అవేర్నెస్ పెంచడం అనేది ప్రయత్నం చేయాలనేది కూడా మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి చెప్తూనే ప్రైమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం అంటే
ఇంత అలాట్ చేయండి అంటే మీ చేతిలో పవర్ ఉందని. ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్ నిన్న అన్నారు దాన్ని డినై చేస్తున్నాము. మా అల్టిమేట్ కావాల్సింది ఓపెన్ మార్కెట్లో రేట్ ఎంత పెరిగింది వాళ్ళు చెప్పాలి. అండ్ ఎవరిబడి నోస్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా అన్నారు సింగరేణి నుంచి సెంటర్ కొంత తీసుకెళ్తుంది అటువైపు అని. అండ్ సెంటర్ కూడా దీని నుంచి స్టేట్స్ అన్నిటినీ ఈక్వల్గా చూస్తూ డిస్ట్రిబ్యూట్ చేయడంలో కోవిడ్ టైంలో ఎట్లా చేశారు ఇప్పుడు కూడా అట్లే చేయాలని కోరుతున్నాం. అయితే దీంట్లో కొట్లాడడం అంటే ఏం చేయాలి పాయింట్అవుట్ చేస్తే ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ వాట్ యూ కాల్ గట్టిగా షౌట్ చేసే ఇంకోటి చేసేది కాదు. ఉన్న దాంట్లో మ్యాక్సిమం ఎట్లా తెచ్చుకోవాలి కానీ క్వశ్చన్ ఇది వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను అన్నది డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు రేక్స్ మూవ్మెంట్ ఇది చేయగలిగేటప్పుడు ఎట్లా చేయాలనే దగ్గర చూడాలి. లాజిస్టిక్స్ చూసి ఇచ్చేసినప్పుడు దానికి అవసరమైన రకంగా ప్లాన్ చేసి మనకు నియర్ బై చూసి ఆల్టర్నేటివ్ చూసి ఇప్పుడు కొన్ని సీ రూట్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తక్షణం ప్లాన్ చేయగలిగినవి అవన్నీ స్టేట్ చేయగలుగుతుంది. కానీ ఓవర్ నైట్ ప్రొడక్షన్ పెంచడం ఐ డోంట్ థింక్ దట్ విల్ బి పాసిబుల్ బై ఎనీబడి. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో నాతి చిటికీగానే వచ్చేది కాదు. కాబట్టి కొన్నాళ్ళు ఇబ్బంది అయితే తప్పదు. వాళ్ళ పొలిటికల్ దానికోసం ఇంకో దానికోసం అక్కడ స్టేట్మెంట్ ఇస్తే వాటన్నిటికీ రియాక్ట్ అయినందువల్ల మన పర్పస్ సర్వే అయ్యేదేం లేదు. బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కోల్కి సంబంధించినంత వరకు కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పవర్ దీనికి సంబంధించినంత వరకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేషనల్ ఓపెన్ దీంట్లో ఉన్న మార్కెట్లో తీసుకునేప్పుడు కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్. వాట్ ఏ స్టేట్ కెన్ డూ ఈజ్ ఉన్న స్టాక్స్ని జాగ్రత్తగా వాడుకోవడం, కింద జనంలో అవేర్నెస్ తీసుకొచ్చేసి పవర్ సేవ్ చేసుకునేటట్టు కన్జంప్షన్ తగ్గించుకునేటట్టు ప్లాన్ చేయడం తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకున్న దాంట్లో స్టేట్స్ ఏమి ఈ స్టేట్ అయినా ఏ స్టేట్ అయినా అది ఆలోచించే వాళ్ళందరికీ తెలుసు. దాని మీద పొలిటికల్గా 4 అరుపులు అరిచినంత మాత్రాన వచ్చేది ఏముంటుందని అయితే మన ముఖ్యమంత్రి గారు అనుకోరు, మన ప్రభుత్వం కూడా అట్లా అనుకోవట్లా. ఎందుకు స్పందించట్లేదు? ఎప్పుడు రెగ్యులర్ మీటింగులు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని రెస్పాండ్ అయ్యే డెసిషన్లు అవుతున్నాయి. ఆ ప్రాసెస్లో వాట్ ఎవర్ వీకుండు పార్టీ తరఫున గవర్నమెంట్ వైపున ఉన్న కాబట్టి అలాంటి వాళ్ళని కొంత ఇనిషియేటివ్ తీసుకోవచ్చు. కానీ బట్ అల్టిమేట్లీ అది జరగకుండా అయితే ఈ చక్రం తిరగదు కదా, వీళ్ళు నడవదు. నడుస్తోంది అంటేనే రిలేషన్ ఉన్నట్టే, ఎక్కడో అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడగలిగే జరుగుతుంది. మీరు గతంతో పోలిస్తే ఈ ఎవరైనా సరే ఏ యూనియన్లు వేటితో మాట్లాడినా ఇట్ ఈజ్ మా ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అనే దాంట్లో ఎవరు దాన్ని డినై చేయట్లే. ఎందుకంటే వీఆర్ నాట్ డివైడింగ్ ఎంప్లాయీస్, వీఆర్ నాట్ ఏదో డిస్ప్యూట్ క్రియేట్ చేసి ఒక దగ్గరని రెచ్చగొట్టి చేసి చేయట్లే. వీలైనంత అందరూ ఎంప్లాయీస్ కోఆపరేషన్ లేకుండా ఇంత పెద్ద స్కీమ్ కూడా జరగవు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు. సీఎం గారు కూడా ఓపెన్గా చెప్తున్నారు. బట్ డ్యూ టు సో మెనీ ఫ్యాక్టర్స్ ఫైనాన్షియల్ దీనివల్ల ఇంకో దానివల్ల డిలేలు కొంత అవుతున్నాయి. వాటిలో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఒక్కోసారి వాళ్ళ మీద ప్రెజర్ పడి అర్థం చేసుకున్నప్పుడు మా వైపు నుంచి చెప్తున్నాం. కానీ గతంలో పోలిస్తే ఓపెన్గా చేసి ఏదో చేయాల్సిన అంతవరకు మేము తెచ్చుకుని ఉన్నది చెప్తున్నాం. వీఆర్ నాట్ డినయింగ్ దట్ దెర్ ఇస్ క్రైసిస్ లేదని, దెర్ ఇస్ నో క్రైసిస్ అని అట్లా. వీఆర్ నాట్ డినయింగ్ కొన్ని డెసిషన్స్కి సంబంధించి సెక్షన్స్ ఏదన్నా ఇబ్బంది పడితే ఇబ్బంది పడట్లేదని అట్లా. అయితే అవి దృష్టికి వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతున్నామా లేదంటే ఏదో ఒక రూపంలో అవుతున్నాం కాబట్టి ఈ వీలు నడుస్తుంది, చక్రం తిరుగుతుంది, స్మూత్గా ఉంటుంది. సిస్టంలో కొన్ని చోట్ల ఇండివిజువల్స్ అటు ఇటు ఉండి వాళ్ళ ఆన్సర్ ఇవ్వడమో వాళ్ళు చెప్పడంలోనో రెస్పాండ్ కావడంలో కొన్ని ఉంటే అలాంటి చిన్నగా ఉంటాయి కదా అబరేషన్స్ లాగా. దట్ డజంట్ రిఫ్లెక్ట్ టోటల్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కాదు. దాని ఏంటంటే అది అర్థం చేసుకున్నారు కాబట్టి అటువైపు నుంచి కూడా కోఆపరేషన్ కూడా ఉంది. ఏదో టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మేము ఫీల్ అవుతున్నాం. ఈరోజు అడిగా మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న పేదల ఇళ్లకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన అంబిషియస్ ప్లాన్ భారీ
ప్రణాళిక ఏదైతే ఉందో 30 లక్షలకు పైగా ఇంటి స్థలాలు ఇవ్వడం, తొలి దశలో 15,60,000 ఇళ్లకు కన్స్ట్రక్షన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, ఈ రెండిటికి ఒక్కసారి హైకోర్టు తీర్పు ద్వారా పెద్ద దెబ్బ తగిలింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం కంటే లక్షలాది కుటుంబాల పేదల కుటుంబాలకు వాళ్ళ ఆశలు ఆవిరయ్యేట్టు ఒక్కసారిగా సజావుగా జరుగుతూ త్వరలోనే వాళ్ళ కలలు సాకారం అవుతున్నవి ఒక్కసారిగా అసలు జరుగుతుందా లేదా, జరిగినా మళ్ళీ ఖర్చు ఎంత పెరుగుతుందనే ఆలోచన లేకపోవాల్సిన పరిస్థితి రావడం అనేది ఆందోళనకరంగా భావిస్తున్నాం. దీనికి కారణమైన పిటిషన్లు వేసి అడ్డగోలు కారణాలు చూపి పిటిషన్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు అందులో కొద్దిమంది మాకు సంబంధం లేదు, మేము అసలు పోలేదు, మేము ఎప్పుడో గత ప్రభుత్వంలో కొద్దిమంది దళారీలో లేదా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా సంతకాలు మాతో తీసుకొని మాకు స్థలాలు ఇప్పిస్తామని తీసుకున్న సంతకాలను వాడుకొని ఈ కేసు వేశారు తప్ప మాకు తెలియదని వాళ్ళు ముందుకు రావడంతో అసలు దీని వెనక ఎవరున్నారు, ఇది ఏదో ఎవరికో అన్యాయం జరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కాకుండా ఏదో వేరే అల్టీరియర్ మోటివ్స్తో వేరే దుష్ట పన్నాగాలతో కొద్దిమంది కొన్ని రాజకీయ శక్తులు తెర వెనక ఉండి ఇలాంటి వికృత క్రీడకు తెరదీసినట్టు భావించాల్సి వస్తుంది. ఇప్పటికే అనవసరమైన లిటిగేషన్లతో ఓవర్బర్డన్ అయిన కోర్టుల మీద వీళ్ళ రాజకీయాలకు న్యాయస్థానాలను కూడా వేదికలుగా వాడుకుంటూ లిటిగెంట్ మనస్తత్వం కలిగిన రాజకీయ శక్తులు, అందులోనూ ప్రధానంగా దానికి పేరు మోసినట్టు చరిత్రలో నిలిచిపోయిన తెలుగుదేశం పార్టీ దీని వెనక ఉందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ కుట్ర వెనక సరే ఒకసారి తీర్పు వచ్చింది, దాని మీద అప్పీల్కి వెళ్తున్నారు. సరే ఈలోగా చీఫ్ జస్టిస్ గారు ట్రాన్స్ఫర్ కావడం వల్ల తర్వాత వస్తుందేమో, కోర్టులు ఎలాగో న్యాయం ఇస్తాయి, దాంట్లో మాకైతే సందేహం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక వెల్ఫేర్ స్టేట్లో, సంక్షేమ రాజ్యంలో అతి మౌలికమైన అవసరం ఏదైతే ఉందో, నివాసం అంటే ఒక ఇల్లు, అలా లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది తేలారనే విషయం వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం ద్వారా, అప్రూవ్ అయిన దరఖాస్తుల ద్వారా తేటతెల్లమైంది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నప్పుడు ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేని, ఏది గతంలో ఒక ప్రభుత్వాలు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసిన భారీ ఎత్తున చేసిన అప్పట్లో 21 లక్షలు మన పార్ట్కు, ఈ 13 జిల్లాలకు 21.9 లక్షలు అన్నారు, బహుశా 22 లక్షలు అట్లా అయితే, అంత భారీ ఎత్తున ఇంతవరకు జరగల. దాని తర్వాత చరిత్రలో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎన్నికలకు ముందు ఏదైతే ప్రామిస్ చేశారో దానికి అనుగుణంగా, ఏ ప్రామిస్ చూసి అయితే ప్రజలు ఆయనను ఆశీర్వదించారో దానికి అనుగుణంగా ఇంత భారీ యజ్ఞాన్ని, గృహ నిర్మాణాన్ని దేశ చరిత్రలోనే ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో చేపట్టారు. అది ఆచరణలో కూడా వచ్చి ఆ 30 లక్షలకు పైగా ఇంటి స్థలాల్లో 15 లక్షల
ఇళ్ల నిర్మాణం కూడా మొదలైంది. దాని మీదనే ఈ తీర్పు ఇప్పుడు వచ్చింది. శరాఘాతంలాగా తగిలింది అనేది అందరి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ 2-3 అంశాలు ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఒక్కసారి ఇంత భారీ ఎత్తున చేస్తున్నప్పుడు అందులో వన్స్ ఫార్ ఆల్ ఇల్లు లేదు అని ఎవరు చెయ్యి ఎత్తకూడదు. ఫ్యూచర్లో అంత పెద్ద ఎత్తున మనం చేపట్టాలని ఏదైతే అనుకున్నారో, దాంతోపాటు ఎన్నికలకు ముందే చేసిన ప్రామిస్, ఇంటి స్థలాలు, ఇళ్ళు, ఇంటి యజమానురాలిగా మహిళకే ఇస్తామని రెండవది ఒక రాజకీయ హామీ. మూడవది గతంలో లాగా ఈ ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ డీపట్టా కాకుండా అసైన్మెంట్ బేసిస్ కాకుండా ఓనర్షిప్ ఇవ్వడం ద్వారా కొద్ది గడువు మీ ముగిసిన తర్వాత వాటెవర్ కాన్స్టిట్యూషనల్ దీని ప్రకారం గతంలో ఉన్న ఫాలో అయిన దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అమ్ముకోవడానికి కానీ మార్టిగేజ్ చేయడానికి వీలుగా సొంత ఆస్తిని చేయాలనేది రెండో ఆలోచన, రెండో ప్రకటన, రెండో హామీ. ఈ రెండు మా పార్టీ అధినేతగా ఆ రోజు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, అవి పరిష్కరించాలనే ఆలోచనతో పాదయాత్ర చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి తెలుసుకొని వాళ్ళకి ఇల్లు ఇవ్వడమే కాదు, ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల్లో అది వెల్త్ కూడా కాబట్టి ఆ వెల్త్ను వాళ్ళు తమ భవిష్యత్తు ప్రణాళికలకు అనుగుణంగా, తమ కాళ్ళ మీద తాము నిలబడినప్పుడు, తమ కుటుంబ అవసరాలకు అనుగుణంగా, తమ పిల్లల భవిష్యత్తుకు అనుగుణంగా తమ ఆస్తిగా దాన్ని వాడుకోవడానికి కూడా వీలు కల్పిస్తూ, అందులో మహిళలైతే మన ఇంటి ఆడపడుచులు చాలా బాధ్యతాయుతంగా దాన్ని వాడుకుంటారనే ఉద్దేశంతో కుటుంబ యూనిట్గా వాళ్లకు ఇవ్వాలనే నిర్ణయం జరగడం, ఆ ప్రకారమే వాటెవర్ మనం జీవోలు పాస్ చేసిన నిర్ణయాలు జరిగినా దాని ప్రకారమే జరగడం అందరికీ తెలిసింది. ఇంత భారీ ఎత్తున చేస్తున్న ప్రణాళికే కాబట్టి దాదాపు 17,000 చోట్ల కాలనీలు కాదు ఊళ్ళే వస్తున్నాయని కూడా మీ మీడియాలోనే రిపోర్ట్ అయ్యింది. ఎలాగూ చేస్తున్నామంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పవర్ సప్లై, వీటన్నిటితో పాటు బస్ స్టాప్లు, అక్కడ వాటేమంటారు డిజిటల్ కెఫేలు లాంటివి, ఎలక్ట్రానిక్ లైబ్రరీ లాంటివి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. ఊళ్ళల్లో ఓ మోడర్న్ విలేజ్ ఎలా ఉండాలో అవి చేయాలనే అంబిషియస్ ప్లాన్. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 32,000 కోట్లు ఇయర్ మార్క్ చేసి ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల దాకా స్పెండ్ చేసిన పరిస్థితి. అంటే ఎప్పుడు మనం గమనించినా గతంలో ఎప్పుడు ఇల్లు ఇచ్చిన టైంకి రోడ్డు ఉండదు, లేదా రోడ్డు వేసి ఇల్లు కట్టే టైంకి రోడ్డు పోవడం, లేదా ఐసోలేటెడ్గా పిచ్చుగూళ్ళలాగా ఎక్కడో 100-200 కట్టి ఎస్సీలకని వీళ్ళకని ఊరు బయట ఎక్కడో పడేస్తే అందులో వాళ్ళు ఉండలేక, అవి నివాసయోగ్యంగా లేక పెట్టిన డబ్బంతా కూడా వృధాగా పోవడం, లేదా అసాంఘిక శక్తులకు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అక్కడ అవి అడ్డాలుగా మారడం, ఇవన్నీ మీ మీడియాలో రిపోర్ట్ అవుతున్నవే ఏళ్లగా చూస్తున్నాం. వీటన్నిటికీ విరుగుడుగా ఒక మోడర్న్ ఆధునిక టౌన్షిప్లు క్రియేట్ చేయడం, అందులో కూడా గాలి వెలుతురు బాగా వచ్చేట్టుగా ప్లాన్ చేయడం, అందులో కూడా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కు వీలుగా వాళ్ళు పైన కూడా కట్టుకోవడానికి వీలుగా ఇండిపెండెంట్ స్థలాలు ఇవ్వడం, గోదావరి జిల్లాల లాంటి చోట స్థలం దొరకని చోట కూడా పట్టుబట్టి ముఖ్యమంత్రి గారు లేదు మల్టీ స్టోరీడ్ వద్దు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా కష్టం అవుతుంది, ప్లస్ ఓన్ ఇది మిస్ అవుతుంది, మెయింటెనెన్స్ కష్టం అవుతుందని కాస్ట్ ఎక్కువైనా సరే సొంత స్థలాలు ఇవ్వాలని దానికి పోవడం, ఇదంతా కూడా మనం గమనిస్తూనే వచ్చాము. అవన్నీ షేప్ తీసుకుని ఆ డ్రీమ్ సాకారమయ్యే దశలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పనిన కుట్ర, ఎవరివో అఫిడవిట్లు ఉన్న వాటిని తెచ్చి మేమనుకోవడం, వాటిని కోర్టులో వేసి ఒక దెబ్బ వేయించి దీన్ని ఆపేస్తే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే దుగ్ధ, దాంతో జనం ఎక్కడ అభిమానిస్తారనే దుగ్ధతో దాన్ని దెబ్బ కొట్టాలని వేసిన ప్రయత్నము, కుట్ర ఫలితమే ఈరోజు ఇవి ఆగడమని మేము భావిస్తున్నాం. ఇంతకుముందు అన్నట్టు డివిజన్ బెంచ్కి పోతాం, అది ఎలాగో న్యాయం నిలబడుతుంది, ఎందుకంటే ఇందులో రూల్ వైలేషన్లు ఏమి లేవు. వాళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంటో టెక్నికల్ ఏం చూపారో కానీ మొత్తం మీద ఇప్పుడు వచ్చింది తాత్కాలిక మొబ్బులే అని మేము అనుకుంటున్నాం. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళ దుర్బుద్ధి బయటపెట్టడానికి ఇది ఒక
అవకాశంగా ఇదొక మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఏవైతే పాయింట్లు నిన్న కోర్టు చెప్పిన వీళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ను చూసి కోర్టు చెప్పిందో అందులో ఏది కూడా నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు స్థలం ఏదైతే కోర్టు చెప్పినట్టు అవి ఏ రేషనల్ ఏ ప్రాతిపదిక మీద సెంటున్నర సరిపోతాయని ఎట్లా అనుకున్నారంటే దానికి రెగ్యులర్గా ఉన్న నేషనల్ బిల్డింగ్ కోడ్ ఎన్బిసి దీని ప్రకారం ఫాలో కావడం, దానికంటే ఎక్కువ ఇవ్వడం, దానికంటే తక్కువ చేస్తే క్వశ్చన్ వస్తుంది. యూనివర్సల్ స్టాండర్డ్స్ ఏమున్నాయో దానికంటే ఎక్కువ ఇవ్వడం, ఇది ప్రభుత్వం ముందుగానే దూరదృష్టితో ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసి అన్ని రూల్స్కు, నిబంధనలకు, గైడ్ లైన్స్కు, అలాగే మనకు అవసరమైన పరిసరాలు ఎంత బాగా నివాసయోగ్యంగా ఉండాలనే దృష్టిలో పెట్టుకొని ఏదో ఇచ్చామంటే ఇచ్చినట్టు కాకుండా తయారు చేసిన వాటి లెక్కల ప్రకారం చేసిన పథకం ఇది అనేది ఇలాగ ఇక్కడున్న అంకెలు చూస్తేనే తెలుస్తుంది. మామూలుగా గతంలో చూసినా కూడా ప్లింత్ ఏరియా అంటే కన్స్ట్రక్షన్ గోడతో సహా తీసుకుంటే అప్పట్లో ఇందిరమ్మ ఇళ్ళు 215 చదరపడుగులు అయితే, మళ్ళీ చంద్రబాబు హయాంలో చేసినవి 224 చదరపడుగులు అయితే, ఈరోజు నవరత్నాలు పేదల ఇళ్ల కింద 340 చదరపడుగులు వరండాతో కలుపుకొని మొత్తంగా మనం ఇస్తున్నది. ఇది కాక ఫ్రంట్ సెట్ బ్యాక్ వస్తుంది, సైడ్ అవసరం లేకపోయినా సైడ్ కూడా బ్యాక్ వెంటిలేషన్ కోసం సెట్ బ్యాక్స్ ఇచ్చారు. ఇది ఇలాగే నేషనల్ బిల్డింగ్ దీని ప్రకారం చూస్తే మొత్తంగా వీటిలో దాని ప్రకారము కూడా కాంప్లయన్స్ పెట్టుకొని చేశామనడానికి వాళ్ళు ఇచ్చిన దాన్ని చూస్తేనే తెలుస్తుంది. వాళ్ళ దీనికి సంబంధించినంతవరకు నేషనల్ బిల్డింగ్ ప్లాన్లో 221.9 ఎస్ఎఫ్టీ సరిపోతుంది అంటే 225.81 మనం ఇస్తున్న ప్లాన్ ప్రకారం ఏపీలో ఇస్తున్నది. అలాగే ఈ నేషనల్ ఇవి తెప్పిస్తే స్థలాల వరకు మనది 31.72 స్క్వేర్ మీటర్లు మనది. ఇంకా దానికంటే తక్కువ 25 స్క్వేర్ మీటర్లు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ 27.1, మనం 31 పైన ఇస్తున్నాము. ఉత్తరాఖండ్ 27, నాగాల్యాండ్ 27.17, ఒరిస్సా 28.07 స్క్వేర్ మీటర్స్, తమిళనాడు 28.25 స్క్వేర్ మీటర్స్. ఇవి కొన్ని కనపడుతున్నవి. జార్ఖండ్ 28.42 స్క్వేర్ మీటర్స్, జమ్మూ కాశ్మీర్ 29.5 స్క్వేర్ మీటర్స్. అంటే ఇవేమి చూపిస్తాయి? స్థలం పరంగా చూసినా 31.7 స్క్వేర్ మీటర్స్ అంటే వీటిలో చాలా స్టేట్స్ కంటే మనం అడ్వాన్స్డ్ దీంట్లో ఉన్నాం. ప్లింత్ ఏరియా చూసినా, కార్పెట్ ఏరియా చూసినా నేషనల్ రెగ్యులేషన్స్, నేషనల్ గైడ్లైన్స్ దాటి కడుతున్నాం. ఇంకా ఏదైనా యాక్సిడెంట్స్ జరిగితేనో పర్యావరణమో అంటే ఏ రకమైన ఇబ్బంది వస్తుందో అర్థం కాలే. పోనీ మిగిలినవన్నీ పోల్చినా ఈ కోర్టు కేసుకు పోయిన టీడీపీ హయాంలోనే వాళ్ళు ఇచ్చింది ఎంతంటే, నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఇచ్చింది ఎంత? 220 నుంచి 300 వరకు. రూరల్ అయితే 275, మనం 340 ఇస్తుంటే. దీనికంటే మించింది క్లాసిక్ ఎగ్జాంపుల్ టిడ్కో ఇళ్ళు 300 ఎస్ఎఫ్టీ ఎక్కువ వాళ్ళు కట్టినవి. గ్రౌండ్ ప్లస్ 3 300 ఎస్ఎఫ్టీతో వాళ్ళు ఇచ్చింది. 340తో మనం ఓపెన్ ఏరియా ఓన్ హౌస్ ఇస్తే రేపు ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా లేదా పొల్యూషన్ కాజింగ్ అయినా పిచ్చుగుళ్ళో లేదంటే పౌరాల గుళ్ళు వాటిలో జరుగుతాయా? ఇండిపెండెంట్ హౌస్లు వీటిలో జరుగుతాయా? ఇంత ఓపెన్ ఏరియా వెంటిలేషన్ దగ్గర జరుగుతాయా? పర్యావరణానికి సంబంధించి ఇంకోటి ఈరోజు 15,60,000 ఇళ్ళకి నిర్మాణం మొదలైందంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఈ 3 మినిస్ట్రీలు హెల్త్, ఎన్విరాన్మెంటల్ అండ్ హౌసింగ్ వాళ్ళ తరపున రిప్రజెంటేటివ్స్ కూర్చొని వాళ్ళు ఓకే అప్రూవ్ చేసిన తర్వాత వచ్చినవే ఈ ఇళ్ళు. సో ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ ఎవరో ఒక ఇండివిజువల్ కూర్చొని చేసినవి కాదు. సో ఆ రకంగా చూస్తే అన్నీ కంప్లై అవుతూ చేసినవి. పోనీ విస్తీర్ణం రీత్యా చూస్తే ఎక్కువ,
పోనీ ఈ కేసులు వేసి ఇబ్బంది పెట్టి జనంలో పలచన చేయాలా, ఏదో ఈ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు కంటిన్యూస్ చేసుకుంటుంది, అనాలోచితంగా ఉంటుందని రుజువు చేసి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఈ ప్రభుత్వం పట్ల ఒక రకమైన అలక్ష్య భావం, చులకన భావం తీసుకురావాలనే దుర్బుద్ధితో ఈ తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఈ ప్రయత్నాలన్నీ న్యాయస్థానాలను వేదిక చేసుకొని చేస్తున్నాయో, వాళ్ళ హయాంలో కట్టిన టిట్కో ఇళ్ళు అయితే అది మనుషులు ఉండడానికే పనికిరాకూడదు. మరి ఎక్కడ చూసినా కనపడుతున్నాయి పౌరాల గుళ్ళు. వాటిలో 4వ అంతస్తులో ఉంటే అసలు ముసలాళ్ళు అక్కడికి ఎట్లా పోతారు, పెద్దవాళ్ళు అక్కడ ఎట్లుంటారు, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎట్లా బయటకు వస్తారు? మరి ఇవన్నీ ఎందుకు ఆలోచించలే చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఆలోచించలే? ఆయన ఏం దానికి సొల్యూషన్ ఏం చెప్పాడు? పైనుంచి నిచ్చిన తాడు కట్టి దించుదాం అనుకున్నాడు ఏమైనా జరిగితే? ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ గురించి ఏమనుకున్నాడు ఆయన? అర్థం లేని ప్రయత్నాలు, దుర్బుద్ధితో కూడిన ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రభుత్వాన్ని, ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా దీన్ని కొంచెం ఇబ్బంది పెట్టాలా, ఇరకాటంలో పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవి జరిగాయని మేము భావిస్తున్నాం. ఇలాంటి వీటిని ఇప్పటికైనా మానుకోకపోతే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాలను అడ్డంగా పెట్టుకొని కొత్త ఆర్గ్యుమెంట్లు, లేనిపోని ఆర్గ్యుమెంట్లు, ఎందుకంటే 70 ఏళ్ళుగా వెల్ఫేర్ స్టేట్ ఏర్పడినప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూరి గుడిసెలో ఉండడానికంటే కొంచెం బెటర్ ఎట్లా చేయాలి, అసలు 1 సెంట్ 2 సెంట్లు కాబట్టి 3 సెంట్లకి ఏం లెక్క ఏం తెలియదు, 4 సెంట్లకి ఏం లెక్క ఏ ప్రాతిపదిక తెలియదు. ఏ ప్రభుత్వం అయినా ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకొని వీలైనంత వరకు సుఖంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి, ప్రెజర్, ఒత్తిడి లేకుండా ఉండే రకంగా, అంతకుముందు ఉన్నదానికంటే మెరుగైన ప్లేస్లో ఉండే రకంగా, అలాంటి సౌలభ్యం కలిగించే రకంగా ప్రయత్నం చేస్తుంది లబ్ధిదారులకు ఉండాలని. చేస్తే అది మంచి ప్రభుత్వం అంతే. లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారము, అది అసలు ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారము, ఈ ప్రభుత్వం తీసుకున్న దాని ప్రకారం అయితే అసలు అది కుటుంబం ఉండడానికి పనికిరాదు. ఎందుకంటే 215 ఎస్ఎఫ్టీనే ఆ రోజు. ఈరోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర నుండి కట్టిన దాంట్లో దెర్ ఈజ్ ఎ సపరేట్ కిచెన్, ఒక హాల్ వస్తుంది, బెడ్రూమ్ వస్తుంది, టాయిలెట్ సపరేట్ బయట నుంచి ఉంది, వరండా ఉంది, ఒక 60 ఎస్ఎఫ్టీ వరండా వస్తుంది. పక్కన స్టెప్స్ పెట్టుకుంటే పైన సేమ్ ఈ 300 వాటెవర్ 270 వచ్చే కన్స్ట్రక్షన్ వచ్చిన ఏరియాలో ఇంకో ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు రేపు కుటుంబం పెద్దదైనా. దీనికంటే ముఖ్యంగా ఇది సొంత ఆస్తి అవుతుంది. ఎప్పుడు ఆ ఇచ్చిన దాంట్లో అక్కడే బతికినంతకాలం బతకాలి, దాన్ని సొంత ఆస్తి కింద ట్రీట్ చేయడానికి వీలు లేదని అభ్యుదయ నిరోధకమైన ఆలోచనలు పూర్వం ఏమైతే ఉన్నాయో దానిలను పక్కకు తోసేసి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇస్తేనో, ఇంకోరికి ఇస్తేనో, లేదా ఫ్రీడమ్ ఫైటర్కి ఇస్తేనో, ఎవరికి ఇచ్చినా కూడా ఎట్లయితే కొద్ది కాలం తర్వాత దాన్ని సొంత ఆస్తి కింద చూస్తున్నామో, దీన్ని కూడా ఇప్పుడున్న 20 ఏళ్ల నుంచి దించి 5-10 ఏళ్ళు, ఇప్పుడు 10 ఏళ్లకు పెట్టినట్టుంది, ఎంతకో తీసుకొస్తే పిల్లలు పెద్ద అయినాక వాళ్ళకి అవసరాల కోసం దాన్ని వాడుకోవచ్చు. దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వెల్త్, పార్ట్ ఆఫ్ వెల్త్ అనేది ఆయన ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇంతకంటే ఉదాత్తంగా ఎవరు ఆలోచిస్తారో అర్థం కావట్లా. దీన్ని ఎక్కడికక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా చేసిన ఈ దుర్బుద్ధితో చేసిన ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఈ లబ్ధిదారులందరూ తీవ్రంగా నిరసిస్తారు, అసహించుకుంటారు, ఇంకా పుట్టగతులు లేకుండా చేస్తారనేది నేను గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చెత్తబుట్టలో వేశారు, అయినా వీళ్ళ ఆలోచనలు వదలట్లా, ఇవే చేస్తున్నారు. ఎక్కడ పాజిటివ్, ప్రజలకు అనుకూలంగా, పేదలకు అనుకూలంగా ఏది జరిగినా ఎట్లా అడ్డం కొట్టాలా, అది ఏదైనా సరే. అందులో భాగంగా ఇప్పుడు ఏదో లోన్లు తెచ్చి ఏదైనా చేస్తే లోన్లు రాకుండా ఎట్లా చేయాలా, ఏది వాళ్ళు ఎప్పుడు లోన్లు వేయనట్టు, ఆ లోన్లు తీసుకోనట్టు, లేదా దాన్ని దేనికైనా ఖర్చు పెట్టినట్టు. అప్పటికిప్పుడు తేడా ఏంటంటే తెచ్చిన ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేటట్టు, లేదా దీర్ఘకాలికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి దిశలో నడిచేటట్టు, పేదలు ముఖ్యంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి సొంతంగా తమ అవసరాలు తాము తీర్చుకొని డిపెండెన్స్, ఆధారపడడం అనేది తగ్గించుకుంటూ ప్రభుత్వం మీద ఫ్యూచర్లో పోయేటట్లు అలాంటి ప్రయత్నాలే ఉన్నాయి తప్ప ప్రొడక్టివిటీ పెంచేవి, ఇండిపెండెంట్గా నిలబడగలిగేవి, వాళ్ళ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అలాగే ఉన్నాయి తప్ప
ఏదో అడ్డగోలుగా ఇచ్చేసి రాత్రికి రాత్రి ఓట్లు జండుకోవాలనేది మీ పసుపు కుంకుమలాగా అలాంటి ప్రయత్నాలు ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలే, ఆయన చేయరు కూడా. సో మీ కుట్రలు ఈ టీడీపీ కుట్రలన్నీ కూడా ప్రజలు గమనించాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేధావులు విఘ్నులు కూడా వాటిని ఖండించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎవరన్నారు? మొన్న కూడా చూసిన కడపలో ఆయన ఎవరు వాళ్ళ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర ఆయన పెట్టి అన్నారు. సునీల్ దేవధర్ అని ఉంటారు. ఆ బద్వేలు ఎన్నికకు సంబంధించినంత వరకు వాళ్ళు ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనే దాంట్లో మాకు సందేహం లేదు. ఎందుకంటే ఈ 2 ఏళ్లుగా మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు అనేవి ప్రజల్లోకి బాగా పోయినందువల్ల మంచి ఫలితమే ఉంటుంది అనుకుంటున్నాం. తెలుగుదేశం కూడా పోటీలో ఉంటే బాగుండేది. వాళ్ళు ఏమో సచ్చురీజ్ అని చెప్తున్నారు, కానీ అప్పుడెప్పుడు మేము ఫ్యామిలీ భార్య ఉంది కాబట్టి మేము పెట్టట్లేదు. భార్య ఉంది అనే విషయం ఇప్పుడు కాదు, ఆ రోజు చనిపోయిన రోజు అక్కడికి పోయినప్పుడే ముఖ్యమంత్రి గారు అప్పుడే హామీ ఇచ్చారు ఆమె క్యాండిడేట్ అని. సరే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మరి ఆయన ఎందుకో వెనక్కు తగ్గి ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తామన్నట్టున్నాడు. వీ వెల్కమ్ ఇట్. అండ్ రెండవది అయితే ఆయన సునీల్ దేవధర్ మాట్లాడిన మాటల్లో గమనిస్తే 2 అయితే నాకు కనిపించాయి. మన ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళది క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాం నామినేషన్ రోజు. ఒకటి, మొత్తం మతం మీద ఎక్కువ పేరు. వాళ్ళకు తెలిసిన ఏకైక విద్య, వాళ్ళకున్న మొత్తం పాండిత్యం లేదా వాళ్ళ కళలన్నీ ఏదైతే ఉందో మతం తప్ప వేరే మాట్లాడరు, దాని దగ్గరికి వచ్చారు. పాపం అయితే ఏమీ దాచిపెట్టుకోకుండా బ్లాటెంట్గా ఇక్కడ ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని ఎక్కడో దీని గురించి బయట చెప్తే కూడా అంటారేమో, ఈ స్టేట్లో హిందువులకు ఏదో అన్యాయం జరిగిపోతుందని వాళ్ళు ఎప్పుడూ పాత రికార్డులాగే అదే మొదలుపెట్టారు. ఎక్కడ ఎలాంటిది లేదని అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం మతాలకు కులాలకు అతీతంగా వ్యవహరిస్తోంది, మేలు చేస్తుంది అని అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ రోజు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం పనితీరు ప్రజలు, బద్వేలు నియోజకవర్గ ప్రజలు కూడా అలాగే తెలుసు. అలాంటి చోట లేని రంగు ఏదో పులమాలను చూడడము, లేని దీన్ని ఏదో చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత తీసుకొని అది మతం ప్రాతిపదిక మీద తీసుకురావాలనేది వాళ్ళకున్న ఏదో అత్యాశను లేదా వాళ్ళ అత్యంత సంకుచితమైన ఆలోచన ధోరణి తెలియజేస్తుంది. అది బాగా వ్యక్తం చేశారు. రెండోది, అక్కడంతా లీడ్ చేసి ఆ జిల్లాలో రేపు బద్వేల్లో ఆయన మాటలోనే ఆదినారాయణ రెడ్డిజీ అండ్ సీఎం రమేష్ జీ వాళ్ళు ఉండి చూసుకుంటారు, వాళ్ళందరూ ఇది చేస్తారని. వాళ్ళిద్దరి గురించి ఆ జిల్లా వాళ్ళకు ఎవరు చెప్పాల్సిన అవసరంలా. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు ఏంటనేది వాళ్ళకు తెలుసు. అలాంటి వాళ్ళను పెట్టుకొని ఇలాంటి ప్రాతిపదిక మీద చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్లో ఏమున్నాయో, ఏది ఎందుకు ప్రజలకు మంచిది కాదో అది చెప్పాలి. కానీ ఫైనాన్షియల్గా ఇది చేస్తున్నాడు, సెంటర్ తీసుకున్న అప్పులు ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లే. వాళ్ళ ఉత్తరప్రదేశ్ అంతంత అప్పులు చేస్తున్న విషయం మర్చిపోతున్నారో అర్థం కావట్లే. మొన్న ఏదో రైతుల మీద కారు ఏదో ఎక్కిచ్చాడు, దాని గురించి నిన్న అంత ప్రెజర్ పడితే అరెస్టులు జరిగినాయి. వాటి గురించి ఎవరు మాట్లాడరు. అవి మాకేం సంబంధం అంటే ఏం చేయలేం. ఇక్కడికి వచ్చి మాట్లాడేసరికి జగన్మోహన్ రెడ్డి గారి 2 ఏళ్లుగా చేసిన పథకాల మీద కానీ పనుల మీద కానీ ఈ కారణాల వల్ల మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పమనండి. అలాగే ఈ కారణాల వల్ల మాకు ఓటు వేయమని చెప్తే దానికి ఏమైనా విలువ ఉంటుంది. అయినా సరే ఎన్నికంటూ జరుగుతోంది. మాకు సంబంధించినంత వరకు వాళ్ళన్నట్టే మాకు కూడా ప్రతి ఎన్నిక సీరియస్ ఇదే. వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద అపోహలు క్రియేట్ చేయాలని, లేదా నేను ఇంతకుముందు అన్నట్టు లేని కారణాలు, అసలు సంబంధం లేని అసంబద్ధమైన ఆరోపణలు చేసి గాలి ప్రచారం చేసి ఏదో మసిబూయాలని చూసే ప్రయత్నాలు ఏమున్నాయో వాటన్నిటినీ డినై చేస్తూ ఖండిస్తూ ప్రజల ఆదరణ గతంలో కంటే ఇంకా పెరిగిందని రుజువు చేసే రకంగా ఇప్పుడు మా ప్రచారం ఏదైతే జరుగుతుందో మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎన్నికలను ఫేస్ చేస్తామో అందులో వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎంత అసంబద్ధమైన రుజువు చేసే రకంగా తీర్పు వస్తుందైతే మేము గట్టిగా నమ్ముతున్నాం. అందుకోసం వాళ్ళు ఎంత వైలెంట్గా, వైల్డ్గా, అన్యాయంగా, అసహ్యంగా, అసభ్యంగా తప్పుడు ఆరోపణలు చేసినా రోజు అదే చేస్తున్నారు కాబట్టి, ఆ మీడియా అదే రాస్తుంది కాబట్టి
లెట్ ది పీపుల్ డిసైడ్. ఆ క్షేత్రంలోనే వాళ్ళు తెలుసుకోవాలి. అదే మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఒకందుకు మంచిది. దానికి ఫలితం ఎట్లుంటుంది అనేది కూడా రేపు ఎన్నికల్లో తేలుతుంది మేము భావిస్తున్నాం. అది మాత్రం తీవ్రంగా ఉంది. మీరు కూడా బహుశా ఇప్పుడు ఎంటైర్ కంట్రీ నేషన్ ఆ దిశగానే ఆలోచిస్తుంది. మీరు గమనిస్తే అన్ని స్టేట్స్ అమ్మ, మన ఎనర్జీ సెక్రటరీ గారు కూడా ప్రెస్తో మాట్లాడినట్టున్నారు. మీరు కూడా మీడియా రిపోర్ట్స్ మీ దాంట్లో కూడా వస్తున్నాయి అన్నిట్లో. ఇంటర్నేషనల్గా కూడా గతంలో ఎన్నడలేనంతగా ఒక పక్క సర్జ్ ఆఫ్ ఇంపోర్ట్స్ చైనా అటు పోవడము, ఇంటర్నేషనల్ ఓషన్ ఫ్లైట్స్ ఎంత అన్ని వెజల్స్ చైనా వైపు పోతున్నందువల్ల యూరోప్లో ఒకటి బాగా డిమాండ్ పెరిగి పోస్ట్ కోవిడ్ అనుకున్న దానికంటే మన కంట్రీలో కూడా డిమాండ్ పెరగడము, ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ ఇంకో పక్క కంటిన్యూస్ వర్షాల వలన బొగ్గు మన దగ్గర ప్రొడక్షన్ తగ్గడం, వీటన్నిటి వల్ల రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు 18 రూపాయలు 20 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి మీ మీడియాలోనే వస్తుంది, విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఏ ఫిగర్స్ చూస్తే ఎవ్రీ ఇయర్ మన ఇండియన్ రిక్వైర్మెంట్ ఆల్మోస్ట్ 100 crore tons ఉంటే, అంటే 1000 million tons అంట. అందులో 800 million tons మనం సప్లై చేస్తే 200 million tons బయట నుంచి వచ్చేదండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.